పరిస్థితుల్లో వేమి నరేందర్ రెడ్డికి ఆల్రెడీ రాజ్యసభ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు ఎలా చూస్తున్నారంటే బేసిక్ ఇదంతా కూడా రెడ్డి వర్గస్తుల్ని 100% 70% పదవులు రెడ్లకి ఇచ్చుకున్నాడు ఆయన. 70% నీ బాబు జాగర్ ఏమన్నా ఇదేమన్నా నువ్వు అసలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడివా? నీ అంటే నీకు అధికారం ఉందా? నీ ఇష్టానుసారంగా రెడ్లకి ఇచ్చుకుంటా పోతావా పదవులని? ఉపరాష్ట్రపతి పదవికి రెడ్డికి ఇచ్చుకున్న పోటీ ఇచ్చుకున్నావు, బీసీకి ఇవ్వలేదు. కనీసం బీసీకి అని ఇవ్వాలా? ఒకవేళ ఇస్తే మాదిగకి ఇస్తాను, మాదిగే ఇవ్వలేదు. అవునా? రాజ్యసభ సరే పోరి మాదిగకి ఇవ్వలే, మరి బీసీకి ఇచ్చినావా? ఇవ్వలే. మైనార్టీకి ఇచ్చినావా? ఇవ్వలే. మళ్ళీ రెడ్డికి ఇచ్చుకున్నావు నువ్వు అంటే ఏంది అర్థం? ఇప్పుడు బేసిక్ గా దీని మీద కూడా ఇప్పుడు మళ్ళీ కృష్ణ మాదిగ లాంటి వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఒరిగింది ఏదన్నా ఉందంటే నాకు తెలిసినంత వరకు పెద్దగా చేంజెస్ అయితే ఏం జరిగినట్టుగా కనపడట్లేదు. నేను అందుకే అంటాను మందకృష్ణ మాదిగ గారు ఆయన ఎంపీలలో ఆయన అధికారం కాకుండా రెడ్లని అధికారం కాకుండా చేయాలి కదా. అవును, మరి ఎందుకు రానిచ్చాడు? రెడ్ల అధికారం ఇప్పుడు మందకృష్ణ మాదిగ రాజకీయ పోరాటం చేస్తే రెడ్ల అధికారం రారు. ఆయన ఓన్లీ రాజకీయ రిజర్వేషన్ పోరాటం చేస్తున్నాడు కాబట్టి రెడ్ల అధికారంకి వస్తున్నారు. ఏమంటే మందకృష్ణ గారిని నేను మొదటి నుండి చెప్తున్నా, ఇవ్వాలే కాదు ఏ రోజు మొదటి నుండి చెప్తున్నా, మనం రాజకీయ అధికారం వైపు పోవాలి. మాదిగలిగా నేను మాదిగలే రాజ్యాధికారం కావాలంటున్నా. మరి ఆయన రాజ్యాధికారం కోసం రాజకీయ పార్టీలన్నా పని చేయాలా? లేదు. సరే బీజేపీకి అధికారం ఓటేయమని చెప్పినాం, అధికారం ఎవరికి వస్తుంది? బీజేపీకి అయితే ఏం మాదిగలకు వస్తుందా? మాదిగలు ఏమైనా ముఖ్యమంత్రి చేస్తారా బీజేపీలు? మరి ఎందుకు వేయాలి ఓటు బీజేపీకి? ఆయన అంటున్నాడు కదా క్లియర్ గా, నేను ఎవరి లైన్ లో కూడా లేను, నేను కండువా కూడా కప్పుకునేదాకా కూడా. కండువా కప్పుకోండి, ఎవడు కప్పుకుంటాడు? నీకు ఎంఎస్పీ ఉంది కదా నీ పార్టీ. ఎవరి పార్టీ ఎందుకు? నీ పార్టీ ఉంది కదా, అదే బీజేపీతో అలయన్స్ పెట్టుకోమని కదా నేను అన్నది. నేను అన్నది ఏంటిది? నేను వర్గీకరణ ఉద్యమంలో చేస్తున్నప్పుడు లాస్ట్ బీజేపీతో పొత్తు పెట్టుకో, కానీ ఎంఎస్పీ ద్వారా పొత్తు పెట్టుకోమని చెప్పిన. నీ సొంత పార్టీ ఉంది, నువ్వు పొత్తు పెట్టుకో, 10 ఎమ్మెల్యేలు అడుగు, ఒక ఎమ్మెల్యేని గెలుస్తావు నువ్వు. కనీసం నీ ఎంఎస్పీ ప్రాతినిధ్యం ఉంటుంది కదా. పార్లమెంట్ 3 సీట్లు అడుగు, ఒకటి గెలిచిన అనుకో పార్లమెంట్ లో కూడా నీ ఎంఎస్పీ ప్రాతినిధ్యం ఉంటుందిగా. మరి ఎందుకు చేయలే? అంటే ఇది బేసిక్ ఆయనకు తెలిసే జరిగిందంటే స్వయంగా నేను ఉస్మానియా ప్రొఫెసర్ గా అప్పుడున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో స్వయంగా నేను అందుకే బయటకు వచ్చాను. డైరెక్ట్ ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నావు? ఏమి మనం ఎందుకు సరెండర్ కావాలి బీజేపీకి? వస్తే ఆపేంది. బీజేపీ ఏమైనా పార్లమెంట్ లో చట్టం తెచ్చిందా? వర్గీకరణ చట్టం తెలియదు కదా. రాష్ట్రాల మీద నెట్టేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా